శోభ. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆయన్ని కలిసిన గుండా దంపతులు. అరసవెల్లి గుండా లక్ష్మీదేవి స్వగృహం నందు గుండా దంపతులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుండా అప్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తాము కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు చూపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని మీతో తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని మీ ముందుకు వచ్చామని అన్నారు. ప్రతి కార్యకర్త చూపించిన అభిమానం తమ గుండెల్లో ఎప్పుడూ పదిలంగా ఉంచుకుంటామని గుండా దంపతులు తెలియజేశారు. గుండా దంపతులు వారి తనయుడు విశ్వనాథులు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వారిని కలిసి మాట్లాడడం జరిగిందని, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తమకు సుమారు గంటన్నర పాటు సమయాన్ని వెచ్చించిన చంద్రబాబు నాయుడు తీరును జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై ఈ సమస్య విషయంలో 2-3 రోజులు వేచి ఉండమని తమతో చెప్పడం పట్ల ఇది క్లిష్టమైన సమస్య సమయం గనుక గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఎదుర్కొంటున్న సమస్య ఈ విషయంలో మాజీ శాసనసభ్యురాలు లక్ష్మీదేవి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి పలుమార్లు సమస్య పరిష్కార విషయంలో శ్రద్ధ తీసుకోమని కోరినప్పటికీ ఆ సమస్యను ఇంతవరకు పరిష్కార దిశగా చర్యలు తీసుకోకపోవటం వల్లే ఈ సమస్య ఇంత జటిలమైందని, అందువల్ల మనందరం సంయమనం పాటించాలని కోరుతున్నామని గుండా లక్ష్మీదేవి తెలియజేశారు. ఈవేళ శ్రీకాకుళం మండలం, అదేవిధంగా రేపు గారా, అదేవిధంగా పట్టణం, ఇట్లా అందరితో కూడా ఇంటరాక్ట్ అవుదాం, ఏం జరిగింది అన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో అభిమానంతో అతి షార్ట్ టైం పెర్మిషన్ కోసం పెడితే ఇప్పుడే పెర్మిషన్ వచ్చింది. అటువంటి సందర్భంలో మీరు కొన్ని గంటల ముందు చెప్తే ఆప్తంగా ఈవేళ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మా తాలూకా కష్టకాలంలో మేము ఉన్న సందర్భంలో మీ యొక్క అభిప్రాయాలకి అన్ని విధాలా గౌరవిద్దాం అన్నటువంటి ఆలోచనతోనే ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. హైదరాబాద్ రమ్మన్నారు. పార్టీ ఆఫీసులో సమావేశం పెడితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏకాగ్రత లోపిస్తుంది. అటువంటి ఏకాగ్రత లోపించకుండా మనం ఒక ఫ్యామిలీలా మాట్లాడుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే అక్కడ అమరావతిలో ఈవేళ చాలా బిజీగా ఉంది కార్యక్రమాలు. అటువంటి పరిస్థితుల్లో ఆయన తన గ్రామ గృహానికి పిలుస్తూ ఫ్యామిలీ మెంబర్స్ లా మాట్లాడడం, ముఖ్యంగా గంట పైజీలుగా టైం ఇచ్చారు. అన్ని విషయాలు కూడా ఆయన కూలంకషంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి అన్ని విషయాలు చెప్పాం కూలంకషంగా. ఆయనకి మాకు సుమారు 45 ఏళ్లు బంధం ఉంది. ఆ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గమనంలో తీసుకున్నారు. అందుకు నా తాలూకా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను. ప్రస్తుతం చెప్పాలంటే గ్రూప్ అనేది సూసైడల్, అటువంటి సూసైడల్ ఉండకూడదని చెప్పి మా మిస్సెస్ లక్ష్మీదేవి గారు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద అని సుమారు 3-4 సార్లు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు. 2 ఏళ్లు తిప్పారు, కానీ ఏ చర్య తీసుకోలేదు అన్నటువంటి నిర్దిష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ యొక్క కళామికి ఏర్పడింది అంది నిర్ద్వందంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే ఆయన ఒకటే మాట అన్నారు, నీ గురించి తెలుసు, నీ భావన తెలుసు అన్నది కూడా చెప్పడం జరిగింది. అది చాలా సదృఢంతో మా అబ్బాయిలు నేను అందరు కలిపి ఆయనతో మాట్లాడాం. అయితే పత్రికల్లో కొన్ని దగ్గరలో వచ్చాయి, కొంతమంది బాగానే రాశారు, కొన్ని పత్రికలు అనమాట వాళ్ళ అభిప్రాయాల మేరకు రాశారు, కొన్ని పత్రికల్లో ఏదేదో రాశారు. అయితే అటువంటి నీరు వార్తలు అనేది ఇట్లా టైం నుంచి ఉన్నాయి, ఈవేళ కొత్త కాదు, ఆవేళ గూగుల్స్ నుంచి ఉన్నాయి. అది ఆ నీరు వార్తలు, ఆ నీరు వార్తకి ఒకసే విధానం నాకు లేదు. అయితే బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్యంలో వార్తలు అనేవి నిర్దిష్టంగా రాయాలి, లేదంటే మమ్మల్ని అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అధినేత చంద్రబాబు నాయుడు కలిసే సందర్భంలో తమతో పాటు క్రియాశీలకంగా వ్యవహరించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, చింతు సుధాకర్, మాదాపూర్ వెంకటేష్, ప్రధాన విజయరాం అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దొంగ శ్రీధర్, బలగ చెంగల్రావు, ఇప్పిలి శివ తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట నియోజకవర్గం దేవాది గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
నర్సనపేట నియోజకవర్గం దేవాది గ్రామంలో భగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని భగ్గు రమణమూర్తి ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రచారాన్ని కొనసాగించారు. మహిళలు కుంకుమ తిలకాలు, హారతులతో భగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడతబడతారు. అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. వంట నూనె తీసుకుంటే 65 రూపాయలు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండే వంట నూనె ఈవేళ అది 160 రూపాయలు, 180 రూపాయలు అయ్యింది. ఒకసారి అర్థం చేసుకోవాలి. పప్పులు, ఉప్పులు అన్ని రేట్లు, సర్వం రేట్లు పెరిగిపోయాయి. బ్రతికేదేలా దుర్భరంగా ఉంది. సామాన్య కుటుంబాలు బ్రతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. అలాగే కరెంటు తగిలితే షాక్ కొట్టేది, ఇప్పుడు అలా కాదు. కరెంటు స్విచ్ చేస్తే షాక్ కొడుతుంది. విపరీతంగా 9 సార్లు కరెంటు రేట్లు పెరిగిపోయాయి. ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. సంవత్సరానికి 18,000. అలాగే అమ్మ ఒడి అన్నాడు. అమ్మ ఒడి అనే ఒక్క మనిషికే, ఒక్క పిల్లడికే మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాడు. రెండో సంవత్సరం వచ్చినప్పుడు కరోనా అకౌంట్ ఇస్తాడు. మూడో సంవత్సరం వచ్చినప్పుడు 14,000 చేసినాడు. 4గో సంవత్సరం వచ్చినప్పుడు 13,000 చేశాడు. ఈవేళ 5వ సంవత్సరం మరి అమ్మఒడి లేదు, ఇంతవరకు వేయలేదు. అది వీడి పరిపాలన. అంటే ఇది సంపద సృష్టించడం తెలియదు, ఎలా ఖర్చు పెట్టడం తెలియదు. అవే నీకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు సర్పంచుకున్నా, ఎవరైనా అన్ని వీధులకు రోడ్లు ఇచ్చాను, కాలనీకి రోడ్లు ఇచ్చాను, మీకు మంచి అందే కార్యక్రమం చేశారా లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇవాళ పైప్ లైన్ ఇచ్చినారు కానీ గోతులు తగ్గించి మనకు కట్టే పరిస్థితి లేదు, మళ్ళీ సిమెంట్ వేసే పరిస్థితి లేదు. మళ్ళా నేను అధికారంకి వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేయడమే కాకుండా ఇంటింటికి మరి కొలాయి నీరు అందించే కార్యక్రమం నేను చేస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కాకుండా మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది చదువులు 15,000 వేయడమే కాకుండా మహిళలకి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడే గ్యాస్ పొయ్యిలు ఇచ్చాడు దీపం పథకం ద్వారా. ఇవాళ గ్యాస్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. పక్క రాష్ట్రాలకి మనం తీసుకుంటే ఇక్కడ ట్యాక్సీలు ఎక్కువ ఉన్న వల్ల గ్యాస్ రేటు పెరిగిపోయింది. మరి గ్యాస్ పొయ్యిలు వాడటం లేదు, ఆదాయం లేక. అందువల్ల ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ఉచిత బస్సు అయితే వాళ్ళు ఎక్కి రావచ్చు. అదే కాకుండా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, అన్నవారి ఇంటికి వెళ్ళాలన్నా, కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరందరూ వినియోగించుకోవాలి. మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా మన చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే మనకి మరి మేలు జరుగుతుందని తెలియజేస్తూ మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి వాళ్ళ అకౌంట్లు వేస్తారు. ఎంతమంది ఉండే ఇంట్లో అప్పుడు పసుపు కుంకు వెలగైతే ఇంట్లో అత్తాకోడలు ఉండొచ్చు, ఆడపడుచు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా 10,000 చొప్పున మనం వేసినాం. అలాగే ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి మీ అకౌంట్ లో 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల సంవత్సరానికి 18,000 వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒక నెల ఫ్యాక్టరీ తీసుకోకపోతే కట్ట అయిపోయింది. అలా కాకుండా 3 నెలల వరకు మీరు గడువు ఇస్తున్నారు. ఏదో పనుల మీద ఎక్కడికి వెళ్ళినా 3 నెలల లోపల మరొకసారి అందరు కలిపి 3 నెలలైనా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని సోదరులారా తెలియజేస్తున్నాను. అలాగే చదువుకున్న పిల్లలకి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిన వరకు నెలకి 3,000 రూపాయలు చొప్పున మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కలిపి ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగ కల్పన జరుగుతుంది. అయితే ఈ 2 విషయాలు మీరు అందరూ వచ్చినారుగా చెప్పారు కాబట్టి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి మరి వాళ్ళకి పెన్షన్ వయసు వచ్చిన వరకు మరి నెలకి
15,000 రూపాయలు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అందువల్ల మన ఉమ్మడి ఏదైతే మేనిఫెస్టో ఉందో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మీకు హామీ ఇవ్వమన్నారు. 3,000 అన్నాడు. 33కి మొన్న పండగ ముందు 3,000 చేస్తాడు. అలా కాకుండా మనం అధికారం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని తెలియజేస్తూ మీకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా బాపూజీ కళామందిర్లో జరిగాయి. స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో సోమవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా బాపూజీ కళామందిర్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ కె వెంకటేశ్వరరావు పాల్గొని విశాఖ స్కూల్లో నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందిస్తున్నారని అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మందిని డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఐటియన్స్ గా తీర్చిదిద్దారని అన్నారు. రిటైర్డ్ రిజిస్ట్రార్ తులసీరావు మాట్లాడుతూ పట్టణంలో విశాఖ స్కూల్లో విద్యార్థులు క్రమశిక్షణతో విజయాలు సాధిస్తున్నారని అన్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సూర్యచంద్రరావు, రిటైర్డ్ డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, 8th కాలేజ్ డీన్ విష్ణుమూర్తి, ఇండియన్ నేవీ చీఫ్ కమాండెంట్ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ఎం మల్లేశ్వరరావుని స్కూల్ యాజమాన్యం దుస్సాలువా మెమోంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు అందించారు. కొత్తగా చేరిన విద్యార్థులకి స్కూల్ ఫీజులో రాయితీ, ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి, 10వ తరగతి వరకు స్కాలర్షిప్స్ ప్రకటించారు. విద్యార్థుల ఆటపాటలు, మ్యాజిక్ షో అందరినీ అలరించాయి. బుధవారం శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 21వ డివిజన్ ఇన్ఛార్జ్ అంబట్ లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో బుధవారం కంపోస్ట్ కాలనీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి విచ్చేసిన ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయన సేవలను కొనియాడుతూ పూలవర్షం కురిపించారు. తొలుత చిన్నమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాలనీలో ఇంటింటికి వెళ్లి శంకర్ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంతో కాలంగా తన సేవా కార్యక్రమాలతో వార్డు ప్రజల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న శంకర్ తమ ఇంటి వద్దకే రావడంతో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హారతులు పట్టారు. కార్యకర్తల నినాదాల హోరుతో ప్రచార పర్వం ఆద్యంతం కంపోస్ట్ కాలనీలో పండగ వాతావరణాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణుల్లో జోష్ ని నింపింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఓటమి భయంతో వైకాపా నేతలు అన్ని అంశాలకు రాజకీయాలు ముడిపెడుతూ ఎన్డీఏపై అబాండాలు మోపుతున్నారని విమర్శించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇంకా మెరుగైన పథకాలతో సంక్షేమ పాలన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అందిస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాబు సూపర్ 6 పథకాలతో ప్రజల భవిష్యత్తుకు భరోసాగా ఉంటామన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు నక్క శంకర్రావు, వెలమల శ్రీనివాసరావు, గుంప రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల కోసం ఎచ్చెర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. సాధారణ ఎన్నికలు 2024 కోసం ఎచ్చెర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఇతర ముఖ్య అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు, ఇతర అనుబంధ యూనిట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు 24 గంటలు కాస్టింగ్ జరిగేలా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సులువుగా వాహనాలు చేరుకునేలా నిర్మిస్తున్న రహదారి పనులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత కట్టుదిట్టమైన భద్రత మధ్య శివాని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తీసుకుని వస్తారని, రిసెప్షన్ కేంద్రం వద్ద ఈవీఎంలను స్వీకరించి ఒక నిర్దిష్టమైన రూటులో ఆయా నియోజకవర్గాలకి కేటాయించిన స్ట్రాంగ్ రూములకు తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బ్యాలెట్ యూనిట్లను రిసెప్షన్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు తీసుకుని వచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కలర్ కోడ్ ఇవ్వాలని సూచించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ బందోబస్తు పరంగా అన్ని విధాల భద్రతా చర్యలు తీసుకోవడం, కౌంటింగ్ కేంద్రానికి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సులువుగా చేరుకునేలా జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకోవడం లాంటి అంశాలపై వివరించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, ఆర్ఎన్బిఎస్సి జాన్ సుధాకర్ తదితరులు ఈ పరిశీలనకు హాజరయ్యారు. సారవకోట మండలం పెద్దలంబ గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దలంబ గ్రామంలో భగ్గు రమణమూర్తికి గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. కుంకుమ తిలకాలతో, మంగళహారతులతో ఆయనకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భగ్గు రమణమూర్తి ఇంటింటా తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మేము వచ్చినప్పుడు మీరు చూపించే ఆదరణ, అభిమానం మేము మరవలేము. అయితే ఆ ఆదరణ, అభిమానము ఓట్ల రూపేణ నాకు చూపించమని మీకు అభ్యర్థిస్తున్నాను. మీ రమణమూర్తిగా 2014 నుంచి 19 వరకు నాకు శాసనసభ్యుడిగా మీరు అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మీ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే మీ గ్రామానికి ఓ తారు రోడ్డు కలిపి శాంక్షన్ చేసి పనులు కలిపి ప్రారంభించాం. ఎలక్షన్లు వచ్చిన తర్వాత పనులు మధ్యలో ఆగిపోయాయి. మరి ఆ పరిస్థితుల్లో మళ్ళా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాడు. చిన్న పదవి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పదవి వచ్చింది కృష్ణదాస్ గారికి. మరి మన రోడ్డు ఎందుకు చేయలేదో మీరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఓట్లు కలిపి గుంప గుర్తుగా వేసినారు, కొంచెం కాదు గుంప గుర్తుగా వేసినారు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నేను ఓటమి చిందించలేదు. కాబట్టి అధికారం ఉంది, మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాగని నేను ఏ రోజు మీ మధ్యనే ఉన్నాను, మీ మనిషిగా ఉన్నాను. మీ రామ మందిరం ప్రారంభోత్సవానికి నేను లేకపోతే, నేను ఓడిపోయిన తర్వాత నా భార్య పంపించినాను. ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓటమి గెలుపులకు ఎప్పుడు లెక్క అయ్యలేదు. ప్రజల మధ్యలో ఉన్నాను, ప్రజల మధ్యలో ఉన్నాను, నిజాయితీగా పనిచేశాను. అంటే నాకు అడిగే హక్కు ఉంది. మీ గ్రామానికి సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి, ఈ గ్రామానికి తారు రోడ్డు ఇవ్వాలనే చిత్తశుద్దితో నేను పనిచేశాను. మీరు ఓట్లు అయినప్పటికీ ఓడిపోయిన తర్వాత కలిపి ఎన్నో సందర్భాల్లో మీ గ్రామానికి వచ్చాను. అంటే అధికారం ఉంటేనే నేను వచ్చే మనిషిని కాదు. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ విధానం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల గురించే పాటుపడాలనే విధానానికి కట్టుబడి ఉండే మనిషిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో మన యువ నాయకులు రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటు పోటీ చేస్తున్నారు. మన దృష్టిలో మన రామ్మోహన్ నాయుడే చిన్నోడ్లాగా ఉంటాడు. తండ్రికి మించిన బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు. ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడితే మొత్తం పార్లమెంట్లో ఉండే పార్లమెంట్ సభ్యులల్లా ఎవరు ముఖం తిప్పి మరి గొక్క తిప్పకుండా అతను మాట్లాడుతుంటే చూస్తున్నారు. 23 ఎంపీలు, 22 మంది ఎంపీలు మరి వైసీపీలు ఉంటే ఎవరు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే నాదుడే లేడు. మన జయదేవ్ గాని, మన రామ్మోహన్ నాయుడు గాని మాట్లాడితే, మన రామ్మోహన్ నాయుడు మాట్లాడితే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ ముఖం తిప్పి ఎవరు అలాగే నిర్ఘంటపోయే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. చిన్నపిల్లడు. మనం పొగిడితే మరి ఏదో గొప్పగా ఉంటుంది, కానీ అటువంటి పార్లమెంట్ సభ్యులకు పంపించిన మూడోసారి రామ్మోహన్ నాయుడు గారికి ముచ్చటగా మళ్ళా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ శాసనసభ్యుడిగా నిజాయితీగా పనిచేసి ప్రజల మధ్య ఉండి ప్రజల గురించే పనిచేశానని మీకు విశ్వాసం ఉంటే, నా గురించి కానీ నా కుటుంబం గురించి కాకుండా ఏ ప్రజలతో ఎన్నుకోబడ్డా ఆ ప్రజలకు సేవకుడిగా ఉన్నానని మీకు విశ్వాసం ఉంటే
రాబోయే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారికి, శాసనసభ్యుడిగా నాకు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మా గెలిపించవలసిందిగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.